రాష్ట్ర ప్రభుత్వం రైతులను గోసపెడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భువనగిరిలో వర్షాలకు తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. కల్లాల్లోకి బీజేపీ కార్యక్రమంతో రైతుల దగ్గరికి వెళ్లిన ఆయన కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం కొనడానికి ముందుకు రాకపోవటం పట్ల మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తానని మాట మార్చడం పద్ధతి కాదన్నారు. డిసెంబర్ 9 నాడు చేస్తామన్న రుణమాఫీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని, రైతులకు బ్యాంకుల్లో అప్పులివ్వటం లేదని, మళ్లీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తరపున రైతులకు భరోసా ఇస్తానంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ముఖాముఖి. అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి మొలకలు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు భరోసా నింపేందుకు వరి కల్లాలను వరి కుప్పలను పరిశీలిస్తున్నటువంటి కిషన్ రెడ్డితో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వరి కుప్పలను పరిశీలించే టైంలో మీకు ఎలాంటి అంశాలు దృష్టికి వచ్చాయి? రైతులు ఏమంటున్నారు? రైతులు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో మరి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర మంత్రిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బాధ్యత కలిగినటువంటి ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ లేడు. 45 రోజులుగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కనీసము ఈ రైతులకు కనీస సౌకర్యాలు లేవు. ఎప్పుడు కొంటారో తెలియదు. ఇప్పటికే చాలా వరి కుప్పలు వర్షానికి తడిసి మొలకలెత్తి వర్షంలో కొట్టుకుపోయినప్పటికీ కూడా ఈ రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కనిపిస్తున్నారు. ఎందుకు బోనస్ ఇవ్వడం లేదో ఈరోజు ముఖ్యమంత్రి కానీ రాహుల్ గాంధీ కానీ చెప్పాలి. మరి కొనుగోలు చేసేటువంటి ప్రతి క్వింటాల్ మీద అది దొడ్డు రకం కానీ సన్న రకం కానీ మాట మార్చకుండా మరి ప్రతి క్వింటాల్ పైన 500 బోనస్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు రైతులు మళ్ళీ పంటలు దున్నుకోవాలి. పంట పెట్టుబడి సాయం బ్యాంకుల నుంచి తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో, ఆ రోజు రాహుల్ గాంధీ విశ్వాసంతో, సోనియా గాంధీ మాట మీద విశ్వాసంతో రైతులు ఎవరు కూడా బ్యాంకులకు అప్పులు కట్టలేదు. డిసెంబర్ 9నే కడతానని చెప్పాడు. రైతులు బ్యాంకులకు తీసుకున్న అప్పు కట్టని కారణంగా ఈరోజు కొత్త అప్పు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా రైతులకు పెట్టుబడి సహాయం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గతంలో 7 నుండి 5 కిలోల నుండి 7 క్వింటాల్కి 5 కిలోల నుండి 7 కిలోల వరకు కట్ చేసేది. కానీ మేము ఇప్పుడు ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నాం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దానికంటే భిన్నమైన పరిస్థితులు ఏమైనా కళాల మీద క్షేత్రస్థాయిలో కనబడుతున్నాయి? ఏ రకమైనటువంటి పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులను ముంచిందో, ఏ రకంగా కేసీఆర్ రైతులను మోసం చేశాడో రుణమాఫీ విషయంలో కానీ ఇతరత్ర, అంతకంటే ఆయన జుట్లో ఇచ్చినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంది. రైతులకు అన్యాయం చేస్తూ ఉంది, రైతులను కష్టపెడతా ఉంది, రైతులను గోస పెట్టుకుంటా ఉంది. రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15లోగా చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. దానిపైన మీకు ఎలాంటి కామెంట్? 100 రోజుల్లో చేస్తానన్నటువంటి రుణమాఫీ మరి డిసెంబర్ 9 లోపల పూర్తి చేస్తానన్నటువంటి రుణమాఫీ ఆగస్టు ఎట్లా పోతుంది? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మళ్ళీ రైతులు సాగు చేసుకోవాలి. ఇప్పుడు పెట్టుబడి సాయం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర పొమ్మంటున్నాడా? కాంగ్రెస్ నాయకులు ఏమైనా ప్రైవేటు వ్యాపారస్తుల అవతారం ఎత్తి రైతులకు అప్పులు ఇచ్చి రైతుల రక్తం తాగుతారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరైనా కేంద్ర మంత్రిగా రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు వరి కొనుగోలుకు సంబంధించి, భవిష్యత్ పెట్టుబడి గురించి? ఖచ్చితంగా తెలంగాణ రైతులు పండించినటువంటి ఆఖరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరి కల్లాలు పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి ప్రోటోకాల్ ప్రకారం అధికారులు రావాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిగా నేను పర్యటన అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసే వస్తాను, కానీ అధికారులు ఎవరు నా పర్యటనకు రాలేదంటూ కూడా కిషన్ రెడ్డి కొంత అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి చివరి గింజను మేము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రతి గింజకు కావాల్సినటువంటి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, భువనగిరి నుండి.